చాలా సమీప గతంలో ఈ ఏడాది జూన్లో అనుకుంటా ప్యూ రీసెర్చ్ సెంటర్ తన అధ్యయనంలో వెల్లడి చేసింది. ప్యూ నివేదిక ఏమన్నదో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గతంలో కూడా మనం చెప్పిన ఈ విషయాన్ని. ప్యూ రీసెర్చ్ సంస్థ 2010-20 మధ్యకాలాన్ని పరిగణలోకి తీసుకొని నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ 10 ఏళ్లలో స్వల్పంగా 1.8% మేర మాత్రమే తగ్గినా అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతుందని వెల్లడించింది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6%కి పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది అని తేల్చింది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9%కి తగ్గినట్టు నివేదిక తెలిపింది. ప్రపంచంలోని హిందువుల్లో 95% మంది భారత్లోనే ఉంటున్నారని తెలిపింది. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020కి ఇది 79%కి పడిపోయింది. అదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుంచి 15.2%కి పెరిగినట్టు అధ్యయనం పేర్కొన్నది. ఈ లెక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా ఉదారంగా అన్ని మతాల్లోనూ జననాల రేటు తగ్గుతుందన్నారు. కానీ ప్యూ అధ్యయనం మాత్రం హిందువుల జననాల రేటు తగ్గుతోందని, ముస్లింల జనాభా భారత్లోనే కాదు ప్రపంచంలోనే పెరుగుతుందని వెల్లడించింది. అసదుద్దీన్ ఓవైసీకి నిజాలు తెలియవని కాదు, సుమారు 2 దశాబ్దాలుగా అసెంబ్లీ, పార్లమెంట్ వంటి చట్టసభలకు ఎన్నికైన సీనియర్ పార్లమెంటేరియన్ అయిన ఓవైసీ ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. ఇది మన కొత్త కూడా కాదు. అత్యున్నత చట్టసభల్లో ఓవైసీ చెబుతున్న అబద్ధాలను కేంద్రం గుర్తించి అనర్హత వేటు వేస్తే తప్ప దయ్యం వదలదు మనోడికి.